సో సార్ ఐబీపీఎస్ అంటే మనకి గవర్నమెంట్ జాబ్ కింద లెక్క, అంటే గవర్నమెంట్ జాబ్స్కి ఐబీపీఎస్ ఎంట్రన్స్ ఉంటుంది. మరి ప్రైవేట్ జాబ్స్కి కూడా ఐబీపీఎస్ వర్తిస్తుందా? ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా ఏ బ్యాంకుకి అవే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకుంటుంటాయి. ఓకే. మనకి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉండేటువంటి అన్ని రకాల నోటిఫికేషన్లో కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఒక పద్ధతి వెళ్తుంది. అంటే ముందు ప్రిలిమినరీ ఎగ్జామినేషను, తర్వాత మెయిన్ ఎగ్జామినేషను అలా ఉంటుంది. ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టులకి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. క్లరికల్ ఉద్యోగాలకైతే మనకి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఇంటర్వ్యూస్ అనేవి తీసేశారు. ప్రైవేట్ బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రిటర్న్ టెస్ట్కి తక్కువ విలువ ఉంటుంది, ఇంటర్వ్యూకి ఎక్కువ విలువ ఉంటుంది. అందులో ఇంటర్వ్యూస్ 2-3 రౌండ్స్ ఉన్నా మనం ఆశ్చర్యపోగల. సో వాళ్ళు అనుకున్నటువంటి నియమాలకు అనుకరణగా దాని ప్రకారం అవి నిర్వహణ ఈ రిక్రూట్మెంట్ అనేవి చేస్తాయి. ఓకే. సో మన రెండింటికి కూడా పోలిక అనేది మనం చూసుకోకూడదు. ఓకే. సో ఐబీపీఎస్ లాగే ప్రతి సంవత్సరం ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాయి. క్యాలెండర్ అనేది ప్రైవేట్ బ్యాంక్స్కి అవసరం లేదు. సో వాటికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిర్వహించుకుంటాయి. కాబట్టి మనం ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి టైంలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుందని మనం ఆశించలేము. కానీ పెద్ద బ్యాంకులు ఉన్నాయి, లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, అవి యాక్సిస్ అవేంటంటే రెగ్యులర్గా రిక్రూట్మెంట్ అని ఇస్తూనే ఉంటాయి. ఆ ప్రైవేట్ బ్యాంక్స్ కాలేజీలకు కూడా వెళ్ళి రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. సో అన్నీ కూడా మనకి పేపర్లో ఇవ్వాలని కూడా ఏమీ లేదు. సో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి అంతే. సో ఈ ఐబీపీఎస్కి ప్రైవేట్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్, కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి, వీటికి కూడా సమాన స్థాయి వేతనాలే ఉంటాయా వాటికిను ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్స్కిను? ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగాలకు ఇవ్వాల్సిన వేతనాలు కానీ మిగతా భత్యాలు కానీ అవి డిసైడ్ చేసుకోవాలి. మనకి జాతీయ బ్యాంకులకి అయితే ఒక పద్ధతి అనేది ఉంటుంది, బట్ ప్రైవేట్ బ్యాంకులు అలా లేదు. సాధారణంగా ప్రైవేట్ బ్యాంకుల్లో ఉంటే తక్కువ ఉంటాయి, లేదా మామూలుగానే ఎక్కువ ఉంటాయి. క్యాలిబర్ని బట్టి, పెర్ఫార్మెన్స్ని బట్టి బ్యాంక్స్ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ప్రోత్సాహంగా ఎక్కువ శాలరీస్, ఎక్కువ ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఓకే సార్, ఐబీపీఎస్కి ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి అసలు? ఐబీపీఎస్లో మనకు వచ్చేటువంటి క్లరికల్ ఉద్యోగం కానీ లేదా ప్రొబేషన్ ఆఫీసర్ ఉద్యోగం కానీ రెండిటికి కూడా మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మీరు కంపార్ట్మెంట్లో పాస్ అయ్యారా, 35% పాస్ అయ్యారా, ఏమీ అవసరం లేదు, పాస్ అయితే చాలు. సో మినిమం క్వాలిఫికేషన్ క్లర్క్కి కూడా ఇప్పుడు డిగ్రీ మాత్రమే ఉంది. కాబట్టి డిగ్రీ అయిన తర్వాత మాత్రమే ఐబీపీఎస్ నిర్వహించేటువంటి పోటీ పరీక్షల్లోకి వెళ్ళడానికి వీలుంటుంది. ఓకే సార్, వయో పరిమితి ఏముంటుంది సార్ అసలు? సాధారణంగా క్లరికల్ ఉద్యోగాలకి 20 నుంచి 28 సంవత్సరాలని చెప్తారు. కానీ 20 ఏళ్ళకి మన దగ్గర మన సిస్టంలో డిగ్రీ అనేది అవ్వదు, 21 అవుతుంది. కాబట్టి మనం ప్రాక్టికల్గా 21 తీసుకోవాలి, 28 వరకు ఉంటుంది. అదే ప్రొబేషన్ ఆఫీసర్కి అయితే కనుక 21 నుంచి 30 సంవత్సరాలని చెప్తారు. కాబట్టి క్లరికల్కి 28 సంవత్సరాలకే ఆ పరిమితి అయిపోతుంది. ప్రొబేషన్ ఆఫీసర్కి మాత్రం ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సడలింపు అనేది ఉంటుంది. ఎవరికి? ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలకి, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలకి, అలాగే ఆర్మీలో పనిచేసే వాళ్ళకి కూడా ఉంది. అలాగే వితంతువులు కానీ లేదా డైవోర్స్ చేసుకున్నటువంటి ఉమెన్కి కూడా గవర్నమెంట్ కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. ఓకే. సో సార్, ఎగ్జామ్ ఆఫ్లైన్ ఉంటుందా, ఆన్లైన్ ఉంటుందా సార్? ఎగ్జామ్స్ అన్నీ కూడా దాదాపు 11 ఏళ్ల బట్టి ఆన్లైన్లోనే ఉంటున్నాయి. సో ఆన్లైన్లో ఉండడం మూలన చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కానీ ఒకే రోజు ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లరికల్ తీసుకొని చాలామంది రాస్తారు, అన్ని సెంటర్లు ఉండవు. కాబట్టి ఒకే రోజు 5-6 బ్యాచ్లు అనేవి ఉండడం జరుగుతుంది. సో నార్మలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా వివిధ బ్యాచ్ల్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ యొక్క స్కోర్స్ని వాళ్ళు కంపారిటబుల్గా ఉండేటట్టు చేయడానికి వీలుంది. ఓకే.